వెల్కమ్ టు పిఎంఆర్ న్యూస్. కృష్ణదేవిపేటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు. అల్లేరు స్ఫూర్తిని యువతలోని అల్లూరి స్మారక పార్క్ వద్ద ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజన ఆత్మకథ మరియు సాంస్కృతిక సమితి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముందుగా అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధుల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సభను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగిస్తూ స్వాతంత్ర పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి జీవితం కేవలం ఒక మనిషి కథ కాదని, అది ధర్మం కోసం చేసిన మహా పోరాటమని, స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన త్యాగగాథ అని అభివర్ణించారు. గిరిజనుల బాధను తన బాధగా భావించి అన్యాయానికి, బ్రిటిష్ వారి దౌర్జన్యానికి ఎదురొడ్డి నిలబడిన మహోన్నత వ్యక్తి అల్లూరని, ఆయన నడిపిన రంప ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటం చరిత్రలో ఎప్పటికీ చెరగని అధ్యాయమని కీర్తించారు. స్వాతంత్రం మనకు ఊరికే రాలేదని, ఎంతో మంది మహానీయులు తమ ప్రాణాలు అర్పించి ఎన్నో కష్టాలు భరించి అందించిన ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తు చేశారు. ముఖ్యంగా నేటి యువత అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశం మీద ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రజలకు సేవ చేయాలనే తపన అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు చేరేలా పాఠ్యాంశాల్లో వారి చరిత్రను చేర్చడం, స్మారక చిహ్నాల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని స్పీకర్ తెలిపారు. దేశం కోసం జీవించడం, ప్రజల కోసం సేవ చేయడం, ధర్మం కోసం నిలబడటమే అల్లూరి జీవిత సందేశమని, అంకిత భావంతో ముందుకు సాగాలని ఆయన ఉద్బోధించారు. ఇదే క్రమంలో కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కు అభివృద్ధిపై స్పీకర్ పలు కీలక ప్రకటనలు చేశారు. పార్క్ అభివృద్ధికి రాజ్యసభ సభ్యులు మీదా మస్తాన్ రావు 10 లక్షల రూపాయలు, లోక్సభ సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు 10 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎంపీ ల్యాబ్స్ నిధుల నుంచి మరో 10 లక్షల రూపాయలతో ప్రొజెక్టర్లు, స్లాబ్ పనులు జరిగాయని, ప్రస్తుతం ఇంటీరియర్, ఎలక్ట్రికల్ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో పార్కును సందర్శించడానికి వచ్చే పాఠశాల విద్యార్థులు, సందర్శకుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు పార్కు వెనుక భాగంలో ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే పార్కులో గిరిజన సహకార సంస్థ జీసీసీ ఉత్పత్తులు, కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని, వయసు పైబడి పదవీ విరమణ చేసిన వాచ్మెన్ స్థానంలో కొత్త వారిని నియమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి సూర్యచంద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ వివి రమణ, ఎంవివి ప్రసాద్, జెడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిగవిరెడ్డి వెంకటరమణ, గొలుగొండ మండలం టీడీపీ అధ్యక్షులు చిటికెల వేణుగోపాల్, అడిగర్ల నానిబాబు, గణపతిరాజు, సూర్య, బంగారాజు, సాంస్కృతిక శాఖ అధికారులు మల్లికార్జునరావు, శ్రీనివాస్, ఇతర నాయకులు, విశేష సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి. అతని గురించి ఇప్పుడు మాట్లాడిన ఉద్రేకంతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. చిన్న వయసులోనే అతనికి ఏమి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో అన్యాయం చేస్తుంది. ఒక విప్లవం స్టార్ట్ చేసి ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నటువంటి మహావీరుడు. అతను చనిపోయిన సంగతి నాకు తెలుసు. ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. హిస్టరీ పెద్ద స్టోరీ. అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతను తీసుకొచ్చి డెడ్ బాడీ
తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేయాలని గవర్నమెంట్ సంస్థగా చేయాలని ఒక నిర్ణయం తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ఈరోజు మనం కృష్ణదేవి పేటలో అక్కడ అల్లూరు సీతారామరాజు గారి మీదుగా ఒక మంచి పార్క్ డెవలప్ చేశాం. అక్కడ కూడా అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని మన క్షత్రియ సోదరులే ఎంత విగ్రహాన్ని పెట్టారు. అక్కడ కమాల్స్ ఉన్నాయి. దాన్ని ఒక టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఎంపీ గారు కానీ చాలామంది పెద్దలు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మన ఎంపీ గారు ఎంపీ గారు కూడా ఆర్థికంగా సహాయం చేస్తారు. మంచి టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తూ టూరిజం కాదు మన దృష్టిలో ఇంకా చేయాలి. ఏంటంటే మనకు రంభసింగ్ పక్కన ఉంది. రంభసింగ్ ప్రతి సంవత్సరం కూడా సీజన్లో 150,000 మంది వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 160,000 మంది రంభసింగ్ వచ్చారు. దాని మంచి చలికాలం. నా ఉద్దేశం ఏంటంటే రంభసింగ్ ఇక్కడ 14 కిలోమీటర్లు. రంభసింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పాలసీ రావాలి. కావాలంటే దాన్ని డెవలప్ చేయాలంటే ఎక్కడి గవర్నమెంట్ చేయాలని అందరూ ఆలోచిస్తుంటారు. మన మాత్రం పైసా ఇవ్వాలి. ఒకప్పుడు మాత్రం అల్లూరి సీతారామరాజు ఎంత బాగుందంటే ట్యాగ్లేస్తూ ఉంటాం. ఒక్కడ కూడా పార్కులు రాదు. ప్రెస్ వాళ్ళు కూడా పేపర్లో బాగా రాస్తూ ఉంటారు. పేపర్లో వార్త పేపర్ ఇచ్చారు. రాయలు రాసేస్తారు. అసలు ఈ కాన్స్టిట్యూషన్ ప్రెస్ కాన్స్టిట్యూషన్ చేయాలి. మళ్ళీ మళ్ళీ వార్త రాశారు. ఇంత కష్టపడి నేను డెవలప్ చేస్తుంటే ఇంకా డెవలప్మెంట్ పోవడం రాశారు. పైసా ప్రెస్ కాల్కులేషన్ అవసరం అక్కడ ఎంత డెవలప్ చేసాం. ఉద్యోగం పెట్టారు. రాజు సెంట్రల్ కట్టాం. ఏరియా అంతా బ్రహ్మాండం బాగుంది. ప్రతి ఒక్కరు మాట్లాడితే ఎవరో కాన్స్టిట్యూషన్ లేదు. ఎందుకంటే అందరి బాధ్యత అల్లూరి సీతారామరాజు అందరూ మనిషి. అందరికి కావాల్సినటువంటి అందరూ కాన్స్టిట్యూషన్ చేయాలా. నా ఉద్దేశం అది టూరిస్టులు అందరూ కృష్ణదేవిపేట వస్తే నర్సింగపట్నంలో ఒక హాల్కుంటాం. 1,00,000 మంది నర్సింగపట్నంలో హాల్కుంటే నర్సింగపట్నం ఎంత వ్యాపారం జరుగుతుందని బట్టలు చూస్తారా, భోజనాలు చేస్తారా, ఇల్లులు చేస్తారా, బట్టలు షాపులో బట్టలు కొంటారా. డబ్బులు ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన నర్సింగపట్నం పోతాయి. ఇవన్నీ ఆలోచన చేయాలండి. అంటే విమర్శించడం కామెంట్ మాట్లాడచ్చు. ముందు రావడం అదే నా బాధ. అంటే అది ఏమైనా సరే నాకు మీరేం చేయాల్సి లేదు. ఇప్పుడు మహానుభావులు రాత్రి పార్టీ చేసుకుంటే 5,000 ఖర్చు వద్దా నాయుడు? వద్దా? రోజుకి 5,000 అంటే నెలకి ఎంత వస్తుందండి? 1,50,000 పార్టీ. 1,50,000 రూపాయలు 50,000 రూపాయలు అల్లు తర్వాత వారికి ఖర్చు పెట్టండి. వీలుంటుంది. భార్య పిల్లలతో సరదాగా ఒక రోజు గడపాలి. ఇప్పుడు పనే కదా, పని లేకపోయినా పని ఉన్నట్టు నటిస్తాం. నెలకు ఒకసారైనా సరే, లేకపోతే 5 నెలలకు ఒకసారి సరే భార్య పిల్లలు ఒక రోజు సరదాగా గడపాలి. వారికి టైం ఇవ్వము. మనం ఇతరులందరికీ టైం ఎందుకంటే మాట నేను ఆర్ఎన్బికి మినిస్టర్గా ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ కక్కగారితో మాట్లాడి మంచి రోడ్డు శాంక్షన్ చేశారు. ఆ రోడ్డు మీకు ఎవరికైనా తెలుసా? ఇది మనకి
ఎంతసేపు ఉంటే తప్పు చెప్తారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొయ్యూరు మీదుగా, పాడేరు మీదుగా, అరకు మీదుగా, విజయనగరం కలెక్టర్ ఆఫీస్ పక్కన ఎన్టీ రామారావు గారి దగ్గర ఉండదు. 120 కిలోమీటర్లు రోడ్డు. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారు నేను వెళ్ళి చంద్రబాబు గారు సంతకం పెట్టించాం. ఆ రోడ్డు పూర్తి అయిపోయింది, రెడీగా ఉంది. ఇక ఎప్పుడన్నా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మీ పిల్లల్ని భార్యని తీసుకెళ్ళి రాజమండ్రి స్టార్ట్ అయితే విజయనగరం వరకు సాయంత్రానికి వెళ్తారు. ఆ రోడ్డు ఎలా ఉంటుంది తెలుసా? కాశ్మీర్లో ఉన్న రోడ్డు తగ్గిస్తాం. మంచి థిక్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ మధ్య నుంచి చేయిస్తాం. సరదాగా అక్కడ బయలుదేరి సాయంత్రానికి పిల్లలతో అలా కారులో వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి చూడండి. బతుకున్నప్పుడు ఎంజాయ్ చేయండి. డబ్బులన్నీ ఏం చేసుకుంటారు, వాడుకుంటారు. చక్కగా భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి. 3 నెలలకు ఒకసారి అలాగా ఆ రోడ్డు వెళ్ళండి. కాశ్మీర్లో వెళ్ళలేదు. మంచి థిక్ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లోంచి వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన ఆ రోడ్డు వెళ్ళకుండా చెప్పండి నాకు. ఇప్పుడు మళ్ళీ నేను కేడీపేట వెళ్తున్నాం. మీ అందరూ కూడా ముందు ఏం చేస్తారు మీరు అందరూ కూడా? రేపు రాలేరండి. అది రాకుండా ఇక్కడ కూతురు తప్పు చెప్పడం లేదు. వెళ్తాను నేను. అది రండి. ఆ వారికి ఎలాగ డెవలప్ చేసుకోవాలి చూడండి. దానికి మీకు సహాయం కూడా చెయ్యాలి. చెయ్యకపోయిన పడలేదు రండి. మళ్ళీ ఎంత చెయ్యాలని అడగమంటారు. చెయ్యకపోయిన పడలేదు, వచ్చి చూడండి. కాబట్టి పడుతుంది అంటే సందర్భం మనకు చూడలేదు జరిగింది. అలాగే నా మహానుభావుడి నివాళులు చూపించాలని చెప్పి అందరూ చూసుకుంటూ మనకు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి దగ్గర కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత మన భీమవరం, దక్షిణ గోదావరి భీమవరంలో ప్రధానమంత్రి గారి రైతు పెద్ద విగ్రహం వచ్చింది. అయితే అందరూ కూడా పాల్గొని అతను స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి మరొకసారి పెద్దలు సీనియర్ నాయకులు కొనసాగ రామకృష్ణ గారిని కూడా వారు మాట్లాడుతున్నారు. అల్లూరి సీతారామరాజు అమర్ రహే. ఈరోజు భారత స్వతంత్రంలో ఒక కడు ముఖ్యమైనటువంటి ఘట్టం. స్వతంత్ర పోరాటం గురించి ఎప్పుడు మాట్లాడినప్పటికీ అల్లూరి సీతారామరాజు గురించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో మన దేశం, నేను భారతీయుడానికి గర్వంగా చెప్పగలుగుతున్నా ఉంటే ఇటువంటి పోరాట యోధులు ఎంతో మంది ప్రాణ త్యాగంతో వచ్చినటువంటి స్వతంత్రం. ఆ రోజు గాంధేయ వాదంతో చాలా మంది అల్లూరి సీతారామరాజు హింసను ప్రోత్సహించారంటారు. హింసను ప్రోత్సహించలేదు. బ్రిటిష్ వారికి సరైనటువంటి విధంగా బుద్ధి చెప్పాలనే ఆలోచనతో మన కర్రలతో చేయలేదు. వారి తుపాకీలతో మనం కాల్చి చంపుతున్నారు. మనం అదే తుపాకీలతో వాళ్ళని కాల్చాలి. ఒక గాంధేయ సిద్ధాంతంతో వెళ్ళి ఆయన అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మాటతో ఆ రోజు గిరిజన ప్రాంత ప్రజల్ని వారిని విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే, అరాచకాలు చేస్తుంటే వారు కనీసం పూలు కూడా ఇవ్వకుండా, వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకోకుండా, వారు గిరిజన సాంప్రదాయాలకు విరుద్ధంగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు వారి తరఫున వెళ్ళి పోరాడి వారికి రక్షణ కల్పించి ఈ దేశం గురించి అసూలు పాపినటువంటి గొప్ప మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. వారికి ఇటువంటి నర్సీపట్నంలో ఇటువంటి మంచి సెంటర్లో ఈ సెంటర్కి పేరు పెట్టడమే కాకుండా మంచి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసినటువంటి క్షత్రియ అసోసియేషన్ సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. వీటిని ప్రోత్సహించినటువంటి మన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, వారు నిత్యం ఎక్కడ అవకాశం వచ్చినా, అసెంబ్లీలో అవకాశం వచ్చినా అల్లూరి సీతారామరాజు, కేడీపేట ఈ ప్రాంత అభివృద్ధి గురించి నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలిసినటువంటి విషయం. ఈరోజు కేవలం స్వతంత్ర సమరయోధుడుగానే కాకుండా
ఈరోజు పిల్లల పాఠ్యాంశాల్లో కూడా అల్లూరి సీతారామరాజు చరిత్ర గురించి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తూ స్పీకర్ గారే ఆ చర్యలు కూడా తీసుకొని వెంటనే లోకేష్ గారితో కూడా మాట్లాడి పాఠ్యాంశాలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా మరొకసారి మీ అందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ మరిన్ని వార్తలకు మా పిఎంఆర్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి పిఎంఆర్ న్యూస్ ఛానల్ని.